అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని విమర్శించారు. దళితులను అమిత్ షా అవమానించారని చెప్పారు. దళితుల కోసం అంబేద్కర్ నిరంతరం తప్పించారని తెలిపారు. అంబేద్కర్ పై అమిత్ షా తన అక్కసు వెళ్లగక్కారన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. దళితులపై ఎన్ని దాడులు జరిగినా అమిత్ షా మాట్లాడలేదన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, ఈ కుట్రను కాంగ్రెస్ అడ్డుకొని తీరుతుందన్నారు వంశీకృష్ణ. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అమిత్ షా రాజీనామా చేయాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేసే వరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఎన్నికల ముందు బీజేపీ నిజస్వరూపం బయటపడి ఉంటే పార్లమెంటు ఎన్నికల్లో 240 సీట్లు కూడా వచ్చేవి కావని వంశీకృష్ణ అన్నారు. తీసుకొని ఉంటే అట్లీస్ట్ వాళ్ళు స్వర్గం అన్న పోతుండే అని చెప్పి అమిత్ షా గారు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల అగేన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ పెద్ద ధర్నా చేసినాము పార్లమెంట్లో. అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ వారు అపాలజీ చెప్పాలా, వాళ్ళు క్షమాపణ చెప్పాలా, క్షమాపణతో పాటు వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేసినాము. మన భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులు ఎందుకు గెలుస్తలేరంటే అందరూ క్రియేటివ్ జీనియస్లు, యాక్టర్లు అందరూ బీజేపీ పార్టీలు ఉన్నారు. వాళ్ళు చేసే డ్రామా చూస్తే కేవలము ప్రజలను మబ్బు పెట్టి వాళ్ళని మిస్గైడ్ చేయాలని ఉన్నది, కానీ వాళ్ళు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ బదులు